ఏదో ఉపన్యాసకుడు కల్పించారన్నారా, పాల్కురికి సోమనాథుడని ఆయన కోడి మీద పద్యం రాశాడండి. ఇవన్నీ సరదాగా రాసిన పద్యాలు కాదు, ఒక్కొక్క నెల గొప్పతనాన్ని చెప్పింది. తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కల విదల్చి మినుసూచి నిక్కి ముక్కున ఈకొలు చక్కొల్పి కొక్కరో కుర్రని కూసే. ఇది మామూలు పద్యం కాదండి. అందుకని పక్షి కూతలతోటే మేల్కొండి. తెలుగులో సామెత కాకితో పడుకుని కోడితో లేవడమని. ఆఖరిని నిద్రపోయేది కాకి, పొద్దున. అందుకని పొద్దున్నే లేవండి, ఉదయాన్నే లేచి స్నానం చెయ్యండి. ఇక ముందు ముందు మళ్ళీ స్నానం చేయండి వస్తుంది, అక్కడ చెప్పడానికి సమయం ఉండదు, ఇప్పుడే చెప్పేద్దాం. ఎందుకని అంటే తెల్లారిపోయిందా స్నానం చేశారనుకోండి అపచారం. తెల్లారకుండా 2 గంటలకే స్నానం చేశారనుకోండి అది అపచారమే. తెల్లారుదామని ఎందుకండి? మీరు ఎప్పుడైనా గమనించాలి, రాత్రిపూట బ్రిడ్జి మించి పెడుతుంటే రైలు నీళ్లు ఎలా కనిపిస్తాయండి? రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి, అదే పగటిపూట ఎర్రగా కనిపిస్తాయి. ఇదే నేను కాలక్షేపంగా వద్దు చెప్తుంది కాదు, వేదం చెప్తోంది. రాత్రి అవుతుండగానే సూర్యుడు నీళ్ళ లోపల చేరుతాడు సాయంకాలం కాగానే. అందుకని నక్తం దివాదృశే, సూర్యుడు కనిపిస్తాడు రాత్రిపూట. ఆయన పొద్దున కాగానే సూర్యుడు బయటకు వచ్చేస్తాడు, సౌరశక్తి అగ్ని లోపలికి వెడతాడు. అందుకని నక్తం అగ్ని దృశే. అందుకని ఆయన ఏం చేస్తాడు, నక్తం కాగానే బయటికి రాగానే అగ్ని వచ్చేస్తాడు. అంచేత నీళ్ళల్లో అగ్ని ఉంటాడు. అంటే తెల్లారుదామున స్నానం చేస్తే అగ్నిదేవుణ్ణి సూర్యుణ్ణి ఇద్దరినీ గౌరవించినట్టు అవుతుంది. 3 ఆయన ఉన్నాడండి, ఎవరో తెలుసునా? వరుణదేవుడు. ఎప్పుడైనా కానీ వేదం చెప్తుంది, ఒక ఇంట్లో 3 పెద్దలు ఉన్నారు, మీకు అవసరం ఒక్కళ్ళతోటే ఉంది. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, 3కి దండం పెట్టాలి, పెట్టి మీకు అవసరం ఉన్న వాడితో మాట్లాడుకోండి, తప్పులేదు. ఇదే చెప్పింది. తెల్లవారుదామున స్నానం చేస్తే అగ్నిని సూర్యుణ్ణి వరుణుణ్ణి గౌరవించినట్టు అవుతుంది. దీనికి ఉదాహరణ కావాలా? రాముడు లక్ష్మణుడు వస్తే హనుమంతుడు చెప్పాడు, వీళ్ళిద్దరు 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 అని చెప్తే సుగ్రీవుడు ఎవరికండి చెయ్యి కలిపింది? రాముడికి. లక్ష్మణస్వామి పలకరించాడు కనీసం. అందుకని ఆ తప్పుకే లక్ష్మణస్వామి కాదు, వాలి చేతిలో మొదలు ఒళ్ళు పడినాడు, దెబ్బలు తిన్నాడు. చివరికి లక్ష్మణస్వామి పూలమాల ఇస్తుంటే తల దించాడు, రాముడు ఆనందపడ్డాడు, అయ్యా మా తమ్ముడి దండమే అనుకున్నట్టు పాపం. ఇవన్నీ వేదంలో ఉన్న కథలు, ఎంత అందమైన కథలు చూడండి. అంచేత తెల్లవారుదామునే స్నానం చేయండి. మీరు చేస్తే మంచిది. ఒక్కటే వాక్యం చెప్తాను, స్నానం చేసిన వాడికి 10 మంచి గుణాలు అంటుంది. స్నానశీలం భజతే 10 గుణా అంటుంది ఆయుర్వేదము. అదో పెద్ద ఉపన్యాసం అవుతుందండి. అందుకని మాఘమాసంలో తెల్లవారుదామునే లేవండి, ప్రవహించే నీటిలో స్నానం చేయండి, లేదా ప్రవాహం కల్పించుకుని స్నానం చేయండి. అక్కడ సూర్యుణ్ణి, వరుణదేవుణ్ణి, అగ్నిని, ముగ్గురిని ఆరాధించిన ఫలితం పొందుదాము. సూర్యుడు సంపద ఇస్తాడు, అగ్ని దేవతలకి దూత, వరుణదేవుడు పాపాలు చూస్తుంటాడు మనవి పుణ్యాలును. అది మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.